తేజ చూడు తేజ, ఇది కూడా నన్ను పిచ్చిదాన్ని చేస్తుంది. ప్రవర్తన చూస్తే స్వాతినే కాదు ఎవరైనా కూడా అలాగే అంటారు. స్వాతి వచ్చి నిజం చెప్తే నమ్ముతానన్నావుగా, వచ్చింది, జరిగిన నిజం చెప్పింది. అయినా వినకుండా తన్ని బెదిరిస్తావేంటమ్మా? జరగని దాన్ని జరిగినట్టుగా చెప్పమంటే తను మాత్రం ఎలా చెప్తుందమ్మా? అసలు ఏమైందమ్మా నీకు? ఎందుకు ఇలా పిచ్చిదానిలాగా అయిపోతున్నావు? మీరు చేసేదంతా చూస్తుంటే కావాలని నా పైన నిందలు వేసి నా క్యారెక్టర్ని మీ అబ్బాయి ముందు తప్పుగా చూపించి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని చూస్తున్నారు కదా అత్తయ్య. మీరిచ్చిన ఆస్తి, నగలు, డబ్బు నాకేం అవసరం లేదు. మీరే తీసేసుకోండి. నాకు అసలు ఈ ప్రాజెక్ట్ కూడా వద్దు. నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. ఏంటి మధు, నువ్వు కూడా? నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నాతో పాటే నా భార్యగా ఈ ఇంటి కోడలుగా ఇక్కడే ఉంటావు, ప్రాజెక్ట్ సక్సెస్ చేస్తావు. మా అమ్మ ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే దాన్ని కూడా నువ్వు సీరియస్ గా తీసుకుంటావేంటి? తేజ, నాకు పిచ్చి పట్టలేదురా. నేను చెప్పేది నిజం రా. నన్ను నమ్మరా, నన్ను నమ్ము. ఇదిగో ఇప్పుడు ఈ స్వాతి కూడా ఇలా ఎందుకు మాట్లాడుతుందో తెలియటం లేదురా. ఇదిగో ఈ మధుయే ఏదో చేసి ఉంటుంది. అన్నిటికీ ఇదే కారణం. ఇది చేస్తే ఓ పని అయిపోతుందిరా. దీన్ని చంపేస్తాను. చంపేస్తాను. నువ్వు రామ్మా, నువ్వు రామ్మా. చంపేస్తాను. నువ్వు రామ్మా. క్షమించండి దమయంతి గారు, నేను మధు నుంచి తప్పించుకోవడం కోసమే మీ దగ్గర అబద్ధం చెప్పాను. నా ఫోన్ దొరికిన వెంటనే అందులో వీడియో పోలీసులకి చూపించి మీ కొడుకు ముందే మీరు చెప్పిందంతా నిజమని నిరూపించి ఈ మధుని జైల్లో పెట్టిస్తాను. అమ్మా పడుకోమ్మా, పడుకో. స్వాతి, నువ్వొచ్చిన పని అయిపోయింది. ఇక వెళ్దామా? పద రా. రే తేజ, స్వాతి అబద్ధం చెప్తుందిరా. మధు మంచిది కాదురా. రే నా మాట వినరా. నువ్వు ముందు పడుకోమ్మా. చూడండి, మీరు చెప్పినట్టే మీ అత్తయ్య దగ్గర అంతా చెప్పాను. ఇంక నన్ను వదిలేయండి ప్లీజ్. ఇంక నేను వెళ్తాను. మళ్ళీ ఇదేంటండి? స్వాతి, ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఒక తెలివైన జర్నలిస్ట్ నువ్వు, కానీ ఇంత తెలివి తక్కువగా ఆలోచిస్తావని నేను అస్సలు అనుకోలేదు. నేను చెప్పినట్టు చెప్తే నిన్ను ఎలా వదిలేస్తాననుకున్నావు? మా అత్తయ్యని పిచ్చిదాన్ని చేయటానికి నిన్ను వాడాను. నా గురించి అన్ని విషయాలు తెలిసిందానివి. నా డ్రీమ్ ప్రాజెక్ట్ నాశనం చేయాలని చూసిందానివి. నన్ను స్పై చేసిందానివి. నాకు సంబంధించిన ఆధారాలు సేకరించిందానివి. నిన్నెలా వదిలేస్తాను చెప్పు? నీ ఫోన్లో రికార్డ్ చేసిన ఆ ఎవిడెన్స్తో పాటు
నీ దగ్గర నాకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. అవి వచ్చేంత వరకు నిన్ను అంత ఈజీగా వదలనా. రే, దీన్ని తీసుకెళ్లి అండర్ గ్రౌండ్ లో పడేయండిరా. అలాగే మేడం. ప్లీజ్ వదిలండి, నన్ను వదిలండి. పట్టుకోరా, వెళ్ళండి. ఓ, చ్చ! ఒక ఫోన్ చేసుకుంటాను, ఫోన్ ఇవ్వండి ప్లీజ్. ఇదిగోండి మేడం. ఎంతసేపు అమ్మా ఫోన్ ఇవ్వు. ఒక్క నిమిషం. అన్నా అదిగో నీకు చెప్పేది. వదలండి, వదలండి, ప్లీజ్ వదలండి. ఎవరో అన్నోన్ నంబర్ నుంచి కాల్ చేశారు. ఎవరై ఉంటారు? వాళ్ళే నా ఫోన్కి కాల్ చేశారు. తిరిగి నేను కాల్ చేస్తే కట్ చేస్తారేంటి? వదలండి. ఎక్కడికి పారిపోతాం అనుకున్నావే? రే, దీన్ని తీసుకెళ్లి కట్టుపడేయండిరా. ప్లీజ్ నన్ను వదలండి. నాన్న, మీరిక్కడికి వచ్చినందుకు నేను, శశి, అమ్మ ఎంతో హ్యాపీగా ఉన్నాం. కానీ మీరు మాత్రం ఈ మధ్య చాలా డల్గా ఉంటున్నారు. ఎందుకలా? నాకు కూడా మీతో హ్యాపీగానే ఉండాలని ఉంది రిషి, కానీ ఎందుకో ఉండలేకపోతున్నాను. నానమ్మ అమ్మతో గొడవ పడటం వల్లే కదా నాన్న ఈ డిస్టర్బెన్స్ అంతా. మనమందరం కలిసి ఉండేలా నానమ్మకి మీరు సర్ది చెప్పలేరా? అమ్మ నానమ్మ కలిసిపోతే మనకింకా ఏ ప్రాబ్లం ఉండదు కదా. నిజమే శశి, మా అమ్మ మీ అమ్మ కలిసి ఉండాలని నాకు ఉంది. కానీ మీ అమ్మ చేసే పనుల వల్లే అది సాధ్యం కావడం లేదు. తొందరపాటుతనం తగ్గించుకోమని మీ అమ్మకి నేను ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు. ఏదైనా అంటే అందరూ మా అమ్మనే తప్పుపడతారు. ఈ సమస్యలన్నిటికీ ఓ సొల్యూషన్ వెతకాలి. దాని గురించి ఆలోచిస్తున్నాను. దానికి సొల్యూషన్ ఉంది నాన్న. ఏంట్రా అది? అమ్మని మనతో పాటు తీసుకెళ్ళి అందరం అక్కడే ఉండిపోదాం. మీ అమ్మని మనతో పాటు తీసుకెళ్తే మా అమ్మ అమ్మోరిలా అరిచేసి గొడవ చేస్తుంది. అలాని మీ అమ్మని తీసుకెళ్లకుండా మిమ్మల్ని తాతయ్యని తీసుకెళ్తానంటే బామ్మ అస్సలు ఒప్పుకోదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. దీనికెందుకు నాన్న అంత ఫీల్ అవుతారు? అమ్మంటే నానమ్మకి పడదు కదా. వాళ్ళిద్దరినీ మాట్లాడుకోవద్దని చెప్పండి. అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయినట్టే కదా. ఒకే ఇంట్లో ఉంటూ మీ అమ్మ మా అమ్మ మాట్లాడుకోకుండా ఎలా ఉంటారు శశి? అది ఇంపాసిబుల్. పాసిబులే నాన్న. మేమింతకు ముందు భవానీ ఆంటీ ఇంట్లో ఉండేవాళ్ళం కదా. ఉంటే భవానీ ఆంటీ, ప్రసాద్ అంకుల్ ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నా ఇంటిని 2 పోర్షన్స్ గా డివైడ్ చేసి మధ్యలో గీత గీసి ఆంటీ అటువైపు
అంకుల్ ఇటువైపు ఉంటూ వాళ్ళు అస్సలు మాట్లాడుకునే వాళ్ళే కాదు. అమ్మ నానమ్మ విషయంలో కూడా మనం అదే ఫాలో అయితే సరిపోతుంది. అసలు అమ్మని ఇటువైపు నానమ్మని అటువైపు ఉండేలా వాళ్ళ మధ్యలో గీత గీసి వాళ్ళని మాట్లాడుకోవద్దని చెప్తాం. అప్పుడు సింపుల్ సొల్యూషన్ తో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. ఆ, ఈ ఐడియా ఏదో బాగానే ఉంది, ఆలోచిస్తాను. ఒరే చంద్ర, ఏంటమ్మా? ఇక నీ కొడుకు మారడా ఏంట్రా? పెళ్ళాన్ని ఇక్కడ వదిలేసి నిన్ను పిల్లల్ని తీసుకెళ్తానంటాడేంటి? అమ్మని అల్లంలా పెళ్ళాన్ని బెల్లంలా చూసుకోవాల్సిన వాడు పూర్తిగా రివర్స్లో ఉన్నాడేంట్రా? అనుమానం, అపార్థం అనే చెడు పొరలు వాడి మనసును చుట్టేశాయి కదమ్మా. అందుకే సింధు మంచితనాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. రండి రిషి, శశి వచ్చి పడుకోండి. నాన్న పడుకుందాం రా. ఒక్క రానా నిమిషం. అన్నా? బామ్మతో మాట్లాడిన తర్వాత పడుకుందాం. నాతో ఏం మాట్లాడాలిరా? భాగ్యం, రేపు నేను నాన్న పిల్లలతో పాటుగా సింధుని కూడా తీసుకొని హైదరాబాద్ వెళ్తున్నాను. హా? అమ్మని మనతో పాటు హైదరాబాద్ తీసుకెళ్ళడానికి నాన్న ఒప్పుకున్నాడు శశి. థ్యాంక్స్ నాన్న. ఒరే మనవడా, నేను నిన్ను నమ్మన్రా. నాకు నీ మీద అనుమానమే. దేనికి నీకు అనుమానం? నీ బుద్ధి ఆలోచన ఒక చోట నిలకడగా ఉండదు కదా. టీ అడిగిన వాడివి కాసేపట్లో కాఫీ కావాలంటావు. అలాగే రేపొద్దునే నీ నిర్ణయం మారదని గ్యారంటీ ఏమిట్రా? సరే, నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను, రేపు సింధుని నాతో పాటు తీసుకెళ్తున్నాను. ఓకేనా? పిల్లల మీద ఒట్టేసావు కాబట్టి ఇప్పుడు నీ మాటకి గ్యారంటీ వచ్చిందిరా. ఓకే. యష్, మంచి నిర్ణయం తీసుకున్నావురా. ఇప్పుడు నా కొడుకు అనిపించావు. నీలో ఈ మార్పు కోసమేరా నేను ఎన్ని రోజులు ఎదురు చూసింది. సింధుని మనతో పాటు తీసుకెళ్తున్నామని చెప్పావు చూడు, ఆ ఒక్క మాట చాలరా నా మనసు నిండా సంతోషాన్ని నింపేసిందిరా. ఒరే చంద్ర, మరీ అంత సంతోషపడకు. నీ కొడుకు వాడి పెళ్ళాన్ని తీసుకెళ్ళడానికి ఒప్పుకున్నా నీ పెళ్ళాం సింధుని కోడలుగా ఒప్పుకుని మళ్ళీ ఆ ఇంట్లోకి రానివ్వడానికి ఒప్పుకుంటుందా అని. సింధుని మా అమ్మ ఇంట్లోకి రానిస్తుంది. అమ్మని నేను ఒప్పిస్తాను. ఎలా ఒప్పిస్తావురా? మీ అమ్మ మొండిగటం అంత ఈజీగా ఒప్పుకుంటుందా? హ, మీ అమ్మ అంత సులువుగా ఒప్పుకునేదే అయితే ఆ రోజు అంత గొడవ ఎందుకు చేస్తుంది? నన్ను నా కొడుకుని సింధుని ఇంట్లో నుంచి బయటికి ఎందుకు వెళ్ళిపోమంటుంది? అవును యష్, మళ్ళీ మనందరం కలిసి ఉండాలన్నా నీ మంచి ఆలోచనని మీ అమ్మ స్వాగతిస్తుందంటావా? నాకైతే డౌట్గానే ఉందిరా. నాన్న, జరిగిందంతా మర్చిపోండి. ఇక మీదట ఇంట్లో అలాంటి గొడవలు ఏం జరగకుండా అమ్మని నేను మేనేజ్ చేస్తాను. మీరేం డౌట్లు పెట్టుకోకండి. నీ పెళ్ళాన్ని నువ్వు తీసుకెళ్తానంటే నాకు ఆనందవేరా మనవడా. కానీ నా భయం అంతా మీ అమ్మ గురించే. మళ్ళీ సింధుని అవమానించి ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తే అప్పుడేం చేస్తావురా? మాట్లాడవేంట్రా? ఏం ఆలోచిస్తున్నావు? నీకిదే చెప్తున్నాను. మళ్ళీ మీ అమ్మ చేతిలో సింధు అవమానాన్ని ఎదుర్కొన్నట్టే నేను ఊరుకోను. నేను అడిగిన దానికి సమాధానం చెప్పి సింధుని పిల్లల్ని మీ నాన్నని తీసుకెళ్ళు. ఓకే బామ్మ,
నిజంగా మా అమ్మ సింధుని మా ఇంట్లో మాతో పాటు ఉండడానికి ఒప్పుకోకపోతే నేను కూడా ఆ ఇంట్లో ఉండను. సింధుతో పాటు తిరిగి వచ్చేసి ఇక్కడే మీతో పాటు ఉండిపోతాను. సరేనా? ఇదిగో మాట అన్న తర్వాత అదే మాట మీద నిలబడాలి. మాట తప్పకూడదు. ప్రాణం పోయినా సరే నీకు ఇచ్చిన మాట మీద నిలబడతాను భాగ్యం. సరేరా మనవడా, మాట నిలబెట్టుకుంటాను అంటున్నావు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను. రేపు ఉదయాన్నే అందరూ బయలుదేరండి. రానా పడుకుందాం. ఉమ్. ఏంటి చంద్ర? నీకోసం మల్లెపూలు తీసుకొచ్చాను తెలుసా? మల్లెపూలు తెచ్చావంటే ఏదో స్పెషల్ ఉండే ఉంటుంది. ఏంటి చంద్ర? నువ్వు నాకెప్పుడు ప్రత్యేకమే దాము. నీకు మల్లెపూలు తీసుకురావడానికి స్పెషలే అవసరం లేదు. నా మనసు కనిపించింది, తెచ్చాను. ఏ భార్య అయినా భర్త నుంచి పెద్ద పెద్ద బహుమతులు ఆశించదు చంద్ర. ఇలాంటి చిన్న చిన్న సంతోషాలే కోరుకుంటుంది. నువ్వే తెచ్చావు కదా, నీ చేతులతోనే నా తల్లో పెట్టు. ఉమ్. చూసావదాము, నీ తల్లో ఉండడం వల్ల ఈ పూలకే అందం వచ్చింది. తాతయ్య రండమ్మా. రండ్రా. అవును, మీరు నిద్రపోకుండా ఇలా వచ్చారేంటి? ఈ రోజు మేము మీ దగ్గరే పడుకోవాలని డిసైడ్ అయ్యాం. ఆ? అందుకే వచ్చాం. సరే రండి పడుకుందాం. సరే సరే, పొద్దుపోయింది, ఇప్పటికే లేట్ అయిపోయింది కదా. రేపు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. పడుకుందాం రండ్రా. తాతయ్య తాతయ్య, ఏంటమ్మా? ఏదైనా కథ చెప్పవా? కథనా? సరే. అనగనగనగా ఒక రాజు ఒక రాణి ఉండేవారు. తాతయ్య తాతయ్య, హా? ఎప్పుడు ఈ పాత చింతకాయ పచ్చడేనా అసలు? అనగనగా ఒక రాజు, లేదంటే అనగనగా ఒక ఊరు అంటూ మా చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. అలా కాదు తాతయ్య, కొత్తగా ఏదన్నుంటే చెప్పు. కొత్త కథలంటే ఏ టైప్ కథలు కావాలి మీకు? మీ ఇద్దరి లవ్ స్టోరీని కథగా చెప్పు తాతయ్య. హా?
చెప్పు తాతయ్య, ప్లీజ్ తాతయ్య, చెప్పు తాతయ్య. ఆ, ఉమ్, ఆ, చెప్తా. నేను కాలేజీలో చదివేటప్పుడు మొదటిసారి మీ నాన్నమ్మని చూశాను. అంతే, మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయాను. మీ నాన్నమ్మని చూసినప్పుడల్లా నన్ను నేను మర్చిపోయేవాణ్ణి. నాలో ఏవో తెలియని అనుభూతులు కలిగేవి. మీ నానమ్మ మాత్రం రోజు రోజు నన్ను ర్యాగింగ్ చేసేది. అవునా మ్మ్. నానమ్మ? ఒకరోజు నేను డిసైడ్ అయిపోయాను రా, మీ నానమ్మే నా సోల్మేట్, నా లైఫ్ పార్ట్నర్ అని. అంతే, ఆ రోజు నుంచి మీ నానమ్మ ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వెళ్ళి ఫాలో అయ్యేవాడిని. మీ నానమ్మ ఇష్టాలు, అలవాట్లు, అభిరుచులు, అభిప్రాయాలు అన్నీ తెలుసుకున్నాను. మీ నానమ్మకి ఇష్టం లేనివేవి నాకు కూడా వద్దు అనిపించేది. అవునా? మ్మ్. మీ నానమ్మే నా ప్రపంచం. తను లేకపోతే నేను లేను అన్న స్థితికి వచ్చేశాను. అలా ఇద్దరం కాలేజీలో డిగ్రీ 3 ఏళ్ల వరకు ఇద్దరం కలిసి ట్రావెల్ చేశాంరా. ఆ తర్వాత ఒకరోజు తెలిసింది మీ నానమ్మ మేము చుట్టాలమే అని. ఆ, అవును. అందుకే ధైర్యం చేసి నా మనసులో ఉన్న మాటని మీ నానమ్మకి చెప్పేశాను. తను నా ప్రేమని ఓకే చెప్పింది. అప్పటి నుంచి ఇద్దరం చెట్టా పట్టాలేసుకొని తిరిగేవాళ్ళం. ఇవాళ మనం వెళ్తున్నామని రాత్రే చెప్పాను కదా, ఇంకా బట్టలు ఎందుకు సర్దుకోలేదు? అసలే అత్తయ్య నా మీద కోపంగా ఉన్నారు. ఇప్పుడు నేను మీతో వస్తే అత్తయ్యని ఇంకా డిస్టర్బ్ చేసిందని అవుతాను. నేనిప్పుడు మీతో పాటు రావడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు యష్. అయితే ఒక పని చెయ్యి, ముందు నువ్వు సింధు వెళ్ళండి. మీ అమ్మ సింధుని ఇంట్లోకి రానిస్తే నాకు ఫోన్ చెయ్యి. వెంటనే మీ నాన్న పిల్లల్ని తీసుకుని వచ్చేస్తాడు. ముందు మీ ఇద్దరు వెళితే అక్కడ మీ అమ్మ విషయం ఏంటో తెలుస్తుంది.